ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. డ్రెస్ పొడవు వచ్చేసి 40 ఇంచులు ఉంది. లైనింగ్ తోటి 40 పెట్టుకుంటున్నాను. చంక భాగం వచ్చేసి 5.5. కట్స్ వచ్చేసి 19. ఈ రెండు మధ్యలో సెంటర్ పాయింట్స్ వచ్చేసి టక్స్ల దగ్గర 12కి పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మనం ఇప్పుడు గీతలు వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా నీట్గా మొత్తం మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని లూజ్ వచ్చేసి 21, 22. వాళ్ళు వచ్చేసి టాప్ కొలత పెట్టమన్నారు. అదికి ఆ టాప్ కొలతే తీసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి 21కి 10.5 పెట్టుకోవాలి. ఇక్కడ 21 ఉంది. ఇక్కడ 10.5 పెట్టుకున్నాం. తను కొంచెం లావుగా ఉంటుంది, అందుకని నడుము దగ్గర కూడా సేమ్ అదే కొలుతుంది. కింద కట్స్ దగ్గర వచ్చేసి 22 ఉంది. 11కి మార్కింగ్ వేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 10. 1/4 ఇంచు ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుండి నెక్ వచ్చేసి 2.5 పెడుతున్నాను. వాళ్ళకి కొంచెం బ్రాడ్గా కావాలంటే అందుకని నేను 2.5 తీసుకున్నాను. ఇప్పుడు స్కేల్తో మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇలా మార్కింగ్ వేసుకొని కింద కూడా వాళ్ళకి స్ట్రైట్గా కావాలన్నారు, అందుకని నేను 12 పెడుతున్నాను. లూజ్ కింద వరకు 24 వస్తుంది మనకి. ఇక్కడ కూడా స్ట్రైట్గా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఖర్చుకి ఇలా కొంచెం 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకొని గీత వేసుకోవాలి. రెండు ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని మొత్తం 2 ఇంచులు ఖర్చు ఉండేటట్టుగా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. చంక లూజ్ వచ్చేసి 16 ఉంది. మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ 1 ఇంచుకి పెట్టుకొని ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్ పెట్టి ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుందాం చంక భాగం అనేది ఎంత వచ్చింది. 8.5 వచ్చింది. 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సరిపోయింది. నెక్ కొలత వచ్చేసి వెనక సైడ్ బ్యాక్ పర్ నెక్ 9 ఉంది. 9కి మార్క్ వేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 7 ఉంది. 7కి ఇలా మార్క్ వేసుకోవాలి.
ఇలా గీత వేసుకొని కరెక్ట్గా మనం నెక్ అనేది తర్వాత కట్ చేసుకుంటాం. మార్కింగ్ అనేది అయిపోయింది, కట్ చేద్దాం. ఇలా స్ట్రైట్ కట్ కాబట్టి మనం కింద దాకా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు నెక్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి, చంక దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి, కట్స్ దగ్గర ఒక డాట్. కింద ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. వచ్చేసి బ్యాక్ నెక్ స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని కర్వ్ స్కేల్ పెట్టి మార్కింగ్ అనేది రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ కర్వ్ షేప్ తీసుకుంటే మనకి మార్కింగ్ రౌండ్ అనేది ఇలా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ నెక్ అనేది నేను తర్వాత కట్ చేస్తాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి మోడల్ ఉంది. ఫ్రంట్ నెక్ అనేది ఇలా మార్కింగ్ వేసుకొని మనం తర్వాత కట్ చేసుకుందాం. ఈ షేప్లో నెక్ అనేది ఫ్రంట్ నెక్ అనేది వస్తుంది. ఫ్రంట్ నెక్కి మనం ఇప్పుడు కర్వ్ తీసుకోవాలి. మనకి బాడీ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేవి కట్ చేస్తున్నాను. ఇలా ఖర్చుమైన ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఉంది, 5.5 తీసుకోవాలి ఖర్చుకి. ఈ 5.5లో ఈ 5లో సెంటర్ పాయింట్కి మనం చంక డౌన్ అనేది తీసుకోవాలి. 2.5కి ఒక 1/2 ఇంచు ఖర్చుకి 3 దగ్గర మనం మార్కింగ్ వేసుకోవాలి.
మార్కింగ్ వేసుకొని ఇలా గీత అనేది వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 14 ఉంది, అంటే ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ డ్రెస్ కాబట్టి మనం ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 7.5 కిందకి వచ్చేసరికి డౌన్ 8కి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుండి 1 ఇంచ్ 1.5 ఇంచ్కి మనం మార్క్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు చంక కర్వ్ అనేది మనం గీసుకున్నాం. ఇలాగే స్కేల్ పెట్టి గీసుకున్నాం అంటే మనకి ఈ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా నీట్గా వస్తుంది. ఇలా కుట్టు దగ్గర ఒక ఘాటు పెట్టుకోవాలి. చంక దగ్గర కుట్టు వస్తుంది, అక్కడ ఎక్స్ట్రా ఖర్చు చేసేస్తుంది. అక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్కి ఇక్కడ 1 ఇంచ్కి మనం మార్కింగ్ వేసుకొని చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఇలా ఒక ½ ఇంచ్ చంక డౌన్ అనేది మార్కింగ్ వేసుకొని ఇలా మనం ఈ మార్కింగ్ దగ్గర మీదే చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఒక ½ ఇంచ్ తీసుకుంటే సరిపోయిద్ది. సరిపోయిందండి. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఒరిజినల్ పీస్ మీద పెట్టి కట్ చేస్తాము. మనం డ్రెస్ మెటీరియల్ ఉంది కదా, ఒరిజినల్ క్లాత్ని ఇలా మడతలు వేసుకొని సెంటర్కి మడత అనేది వేసుకొని ఇలా మడత అనేది వేసుకొని లైనింగ్ పెట్టేసి కట్ చేసేద్దాం. పొడవు చూసుకొని కట్ చేయాలి. ఒకసారి పొడవు చూసుకొని కట్ చేద్దాం. పొడవు వచ్చేసి 42 ఉంది. సరిపోయిందండి. ఇక్కడికి మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడికి మార్కింగ్ వేసుకొని ఇలా ఖర్చుకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా ఒరిజినల్ పీస్ వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్స్ తీసుకున్నాం. నేను వచ్చేసి గ్రీన్ తీసుకుంటున్నానండి. గ్రీన్ కలర్ హ్యాండ్స్కి తీస్తున్నాను. ఇలా ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి.
హ్యాండ్స్ అనేది కటింగ్ అయిపోయింది. డ్రెస్ వచ్చేసి టాప్ కటింగ్ అనేది మనకి ఫినిషింగ్ అయిపోయింది.